రేవంత్ రెడ్డి గారు ఆ రోజు రెచ్చగొట్టే ఉపన్యాసాలు ఇచ్చావు. నువ్వు అశోక్ నగర్కి వచ్చి మాట్లాడినావు, పబ్లిక్ మీటింగుల్లో మాట్లాడినావు, నిరుద్యోగ యువతను గ్రామాల్లోకి వెళ్ళి మీరు మాకు ఓట్లు వేయించండి, మేము రాగానే చిటికెట్లో ఒక్క చిటికేసి మీ పని చేపిస్తాన్నావు, ఒక్క సంతకంతో మీ పని చేపిస్తాన్నావు. ఏమైంది నీ సంతకం? ఏమైంది నీ చిటిక? ఎందుకు నిరుద్యోగుల యొక్క సమస్యలు పరిష్కరించడం లేదు? వాళ్ళు ఏమడుగుతున్నారు? ఏమైనా గొంతెమ్మ కోరికలు అడుగుతున్నారా? ఆనాడు మీరు అశోక్ నగర్కి వచ్చి ఆనాడు ఎన్నికల ప్రచారంలో మీరు ఏ హామీలు ఇచ్చారో ఆ హామీలు అమలు చేయమని అడుగుతున్నారు తప్ప కొత్త కోరికలు కోరడం లేదు, గొంతెమ్మ కోరికలు అసలే కోరడం లేదు. ఆ రోజు మీరే చెప్పారు మీరు జాబ్ క్యాలెండర్ ఇస్తామని. ఒకవైపు రేవంత్ రెడ్డి గారు, ఇంకొక వైపు బట్టి విక్రమార్క సంతకాలు పెట్టి బాండ్ పేపర్ల మీద రాసిచ్చారు. మీరు ఏమైనాయి మీ సంతకాలు? ఏమైనాయి మీ బాండ్ పేపర్లు? అసెంబ్లీలో ఆ రోజు ప్రతిపక్ష స్థానంలో ఉండి ఇదే బట్టి విక్రమార్క గారు 1:100 పరీక్ష పెట్టాలని అడిగారు. ఎందుకు పెట్టరు అని అడుగుతా ఉన్నా. అంటే ప్రతిపక్షంలో ఒక మాట, అధికారంలో ఇంకో మాట ఉంటుందా? ఆ రోజు ప్రొఫెసర్ కోదండరామ్ గారు ఇదే నిరుద్యోగులను రండి అని కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కి తీసుకుపోయారు, బస్సు యాత్రలకు తీసుకుపోయారు, మేమున్నామని భరోసా ఇచ్చారు. అధికారం రాగానే మీ సమస్యలు పరిష్కరిస్తామన్నారు. ఇవాళ పోయి మా నిరుద్యోగ యువతి యువకులు మాట్లాడితే ఇది కాన్స్టిట్యూషనల్ బాడీ, ఏమీ చేయలేమని చేతులు ఎత్తుతున్నారు. ఆ రోజు మీకు తెలియదా? మీరు ప్రొఫెసర్ కదా, మీరు మేధావులు కదా, అయినా అది చేయడానికి అవకాశం ఉంది. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే విధంగా నిరుద్యోగ యువత నుంచి డిమాండ్ వస్తే ఆ రోజు 1:100కు అవకాశం కల్పించారు. విడిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొన్నటిదాకా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా 1:100 అక్కడ నిరుద్యోగ యువత డిమాండ్ మేరకు మరి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత కూడా వారు కూడా అక్కడ చేయడం జరిగింది. మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సాధ్యమైనప్పుడు, కొత్తగా ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్లో సాధ్యమైనప్పుడు మన రాష్ట్రంలో ఎందుకు సాధ్యం కాదో రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి, కోదండరామ్ రెడ్డి గారు సమాధానం చెప్పాలని చెప్పిన డిమాండ్. ఇలా ప్రజాపాలన అన్నారు మీరు. ప్రజాపాలన అంటే ఇదేనా? మా నిరుద్యోగ యువకులు ప్రజాభవన్కు వెళ్ళి చిన్నారెడ్డి గారి కాళ్ళు పట్టుకున్నా వీళ్ళకి కనికరం రాదు. చిన్నారెడ్డి గారు మరి మాట్లాడతా అని చెప్పిండు, ఏమైపోయింది? నీ ప్రజాపాలన, నీ ప్రజాభవన్ ఇదేనా అని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ మా యువకులు ఎవరైనా ట్విట్టర్లో పోస్టు చేస్తే, సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. నీ నంబర్ కౌంట్ అవుతున్నది, నువ్వు పోస్ట్ చేసినావు, నీ సంగతి చెప్తాం, నీ మీద కేసులు పెట్టమని ఇవాళ నిరుద్యోగ యువకులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అంటే పిల్లల్ని బెదిరించడం, పోస్టులు డిలీట్ చేయమనడం, ధర్నాలు చేస్తే, హక్కుల కోసం పోరాడితే, మీరిచ్చిన హామీల కోసం ప్రశ్నిస్తే ఆ పిల్లల్ని బెదిరించడమే ప్రజాపాలన అని నేను అడుగుతా ఉన్నా. ఇదేం పద్ధతి అని అడుగుతా ఉన్నాం.